వాతావరణం ప్రశాంతంగా ఉంది. అప్పుడే చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ నీరెండలో సాయం సంధ్య ధవలకాంతిలో మెరుస్తున్నట్టుగా ఉంది. చుట్టూ చెయ్యి తిరిగిన తోటమాలి ఎల్లప్పుడూ శ్రద్ధగా చేసుకుంటున్నట్టు అందంగా పరిచిన తోట ఆహ్లాదకరంగా ఉంది. రకరకాల పూల మొక్కలు బార్డర్ లాగా ఉండగా ఇంటి చుట్టూ పచ్చిక పరిచినట్టున్న లాన్, ఆ లాన్ మధ్యలో అక్కడక్కడ సిమెంటు బెంచీలు వేసి ఉన్నాయి. ఎప్పుడూ కోలాహలంగా ఉండి అప్పుడే మౌనంగా ఉన్నట్టు అనిపిస్తున్న ఆ తోటలో సిమెంటు బెంచీ మీద కూర్చుని ఆ ఇంటి పేరుకు తగినట్లుగా సాయం సంధ్యలోకి ప్రవేశించిన ఇద్దరు స్త్రీమూర్తులు దూరంగా నెమ్మదిగా కృంగిపోతున్న సూర్యుని చూస్తూ కూర్చున్నారు. ఒకవేళ సాయం సంధ్య వృద్ధాశ్రమం అయితే అందులో ఇద్దరే ఉన్నారా? ఎవరి ఇద్దరు? ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఉన్నారు? బరువు బాధ్యతలన్నీ తీర్చుకుని జీవిత చరమాంకంలో ప్రవేశించిన ఆ ఇద్దరి ముఖాలు సంతృప్తితో నిండిన వెలుగుతో ఉన్నాయి. రండి, వాళ్ళిద్దరినీ పరిచయం చేసుకుని వాళ్ళకి జీవితం నేర్పిన పాఠాలు మనం కూడా తెలుసుకుందాం. ఆ ఇద్దరిలో ఒకరు సత్యవతి, రెండో ఆమె పద్మావతి. ఇద్దరు ఒకే ఊరిలో ఒకే రోజు గంటల తేడాలో పక్కపక్క ఇళ్లలో పుట్టారు. ఇద్దరికి వాళ్ళ నాన్నమ్మల పేర్లే పెట్టారు. ఇద్దరికి ఒకేసారి బారసాల, అన్నప్రాసన, అలాగే తర్వాత అక్షరాభ్యాసం జరిగాయి. ఇద్దరి కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడినవి. సత్యవతి తల్లిదండ్రులు సావిత్రమ్మ వెంకటరావులు, పద్మావతి తల్లిదండ్రులు రత్నమాంబ రామారావులు. వారు పరిచయస్తులు, స్నేహితులు. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండడం వలన పనులన్నీ కలిసే చేసుకునేవారు. సత్యవతి పద్మావతిల బాల్యమంతా పచ్చని పొలాల మధ్య, ఇళ్ల ముందు నిండుగా పారే పంట కాలువల పక్కన, మామిడి తోటల్లో తిరుగుతూ ముద్దబంతులు, చామంతులతో స్నేహం చేస్తూ ఎంతో మధురంగా గడిచింది. ఇద్దరూ కలిసి అఆలు నేర్చుకున్నారు, అలాగే ఏబిసిడీలు కూడా. రెండు అక్షరాలు కలిసి ఒక పదం అవుతుంటే ఒకళ్ళనొకళ్ళు ఆశ్చర్యంగా చూసుకునేవారు. అంకెలు నేర్చుకుంటున్న కొత్తల్లో ఎవరింట్లో ఎంత పాడి ఉందో లెక్క చూసి ఒకరింట్లో ఒక ఆవు ఎక్కువగా ఉంటే ఇంకొకరు ఆ లోటు పూడ్చే వరకు ఊరుకునేవారు కాదు. అన్నిటిలో ఇద్దరూ సమానంగా ఉండాలి. ఆఖరికి గౌనులు, పరికిణీలు కూడా ఒకలాంటివే కావాలని పేచీ పెట్టేవారు. వెంకట్రావు సత్యవతికి ఏమైనా కొంటే ఆ చేత్తోనే పద్మావతికి కూడా కొనేవాడు. అలాగే రామారావు కూడా. అలా వాళ్ళ స్నేహం కూడా వాళ్ళలాగే పెద్దదవుతూ హై స్కూల్ చేరింది. ఒకరోజు సత్యవతి దిగులుగా పద్మావతి వైపు చూస్తూ, నీ పేరెంతో బాగుంది పద్మ, నాది చూడు పాతకాలం పేరు సత్యవతి, ఏం బాగోలేదు అన్నది. దానికి పద్మావతి, నీ పేరుకేం ఎంచక్కా ఉంది, అందరూ నిన్ను శ్రీకృష్ణుడు సత్యభామను పిలిచినట్టు సత్య అని పిలుస్తున్నారు కదా, అంటే నిన్ను మాత్రం పద్మ అని పిలవడం లేదు అంటూ తన పేరు కూడా బాగానే ఉన్నదని తృప్తిపడింది. ఇద్దరిది 10వ తరగతి పూర్తయింది. ఇద్దరికీ 2-3 మార్కుల తేడా అయినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అక్కడితో వీళ్ళ చదువులు ఆగిపోయేవే. కానీ వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టారు వెంకట్రావు రామారావులతో మాట్లాడారు. పిల్లలకి ఇంకా 15 ఏళ్లే కదా, ఎలాగూ 18 ఏళ్ళు నిండే వరకు పెళ్లిళ్ళు చెయ్యరు కదా, ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ వరకైనా చదివించండి. మా అమ్మాయి ఎలాగూ వెళ్తుంది కదా, పోనీ దానికి తోడుగా అనుకుని పంపించండి. ఏమో రోజులు మారిపోతున్నాయి. ఈ రోజుల్లో విద్య మగపిల్లలకు ఎంత అవసరమో ఆడపిల్లలకు అంతే అంటూ చెప్పారు. చదువు వాళ్ళకి ముందు జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో వాళ్ళు ఆలోచించలేదు. కానీ మాస్టారు గారి పాప వెళ్తుంది కదా, మన పిల్లల్ని కూడా పంపిద్దాం అని నిర్ణయించుకున్నారు. అలా పల్లెల్లో పుట్టి పెరిగి ముద్దబంతి పువ్వుల్లా ఉన్న వాళ్ళిద్దరూ పై చదువులకు పట్నం బయలుదేరారు. మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టి అంత పెద్ద భవనం ఎప్పుడూ చూడక విప్పారిన నేత్రాలతో అలాగే చూస్తుండిపోయారు. అక్కడ చేర్పించడానికి వచ్చిన మాస్టారి వెనక వాళ్ళ అమ్మాయి సావిత్రితో కలిసి ప్రిన్సిపల్ గదిలోకి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ క్లాసుకు వెళ్లారు. సాయంత్రం వాళ్ళ ఊరి బస్సు కాలేజీ దగ్గరకు ఎప్పుడు వస్తుందో చెప్పి మాస్టారు వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు పంజరంలో చిలకల్లా ఉన్న వీళ్ళకి ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లయింది. క్లాసులో అడుగుపెట్టగానే మిగిలిన పిల్లల వేషభాషలకు తమకు చాలా తేడా ఉందని గ్రహించారు. బిగించి వేసుకున్న 2 జడలు, వాటిలో నిండుగా కనకాంబరాలు దండలతో తమకు తామే చిత్రంగా ఉన్న భావన ఇద్దరిలోనూ కలిగింది. సన్నగా తెల్లగా నాజుగ్గా ఉన్న సావిత్రిని అందరూ త్వరగానే తమతో కలుపుకున్నారు. కానీ పద్మావతి సత్యవతులు మాత్రం ఎంత ప్రయత్నించినా మిగిలిన పిల్లలకు దగ్గర కాలేకపోయారు. అందరూ స్టైల్గా ఒక బాక్స్లో లంచ్ తెచ్చుకుంటే
వీళ్ళు మాత్రం 3 గిన్నెల క్యారేజీలు తెచ్చుకునేవారు. అందరూ వీళ్ళను చూసి నవ్వేవారు. అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. మేము కూడా ఒక బాక్స్ తీసుకుని వెళ్తాము అంటే ఇద్దరూ వాళ్ళ అమ్మల చేత మొట్టికాయలు తిన్నారు. ఏంటే తెగ నీలుగుతున్నారు? ఆ మాత్రం తినకపోతే బలం ఎలా వస్తుంది? అయినా క్యారేజీలో ఏముంటుంది? ఒక బాక్సులో కూరన్నం, ఒక దాంట్లో పెరుగన్నం, ఇంకో గిన్నెలో అరిసెలో సున్నుండలు, ఏవి ఉంటే అవే పెడుతున్నాము. తినడానికి కూడా బాధేనా అనేవారు. ఆఖరికి ఎలాగైతే 2 గిన్నెల క్యారేజీలు కొనడానికి, స్నాక్స్ వేరేగా ప్యాకెట్ కట్టడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అయినా ఇద్దరు లంచవర్లు అందరికీ దూరంగా కూర్చుని తినేవారు. అలా ఇంటర్ కూడా పూర్తయింది. అది కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు. కానీ ఇంకా పైకి చదువుతామని తల్లిదండ్రులను అడగలేకపోయారు. పెళ్లి సంబంధాలు చూస్తున్న పెద్దలకు మౌనంగానే తమ అంగీకారాన్ని తెలియజేశారు. తెల్లగా బొద్దుగా ఉండే సత్యవతికి వాళ్ళు కాలేజీకి వెళ్ళిన పక్క ఊరిలోనే పంచాయతీ ఆఫీస్లో పనిచేసే గోపాలకృష్ణతో త్వరగానే సంబంధం కుదిరింది. ఆ రోజు సత్యని ఆట పట్టిస్తూ పద్మావతి, నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, నిన్ను సత్య అని పిలిచే గోపాలకృష్ణుడు వస్తాడని అంటూ చాలా గొడవ చేసింది. ఎప్పుడూ మౌనంగా ఉండే సత్యవతి, అవును, నాకు గోపాలకృష్ణుడు వస్తే ఈ పద్మావతికి శ్రీనివాసుడు దొరుకుతాడు అంటూ నవ్వేసింది. సత్యవతి పెళ్ళయ్యాక ఖాళీగా ఉండడం ఎందుకని టీచర్ ట్రైనింగ్కి వెళ్ళింది పద్మావతి. ఎలాగో కాలేజీకి వెళ్ళడం అలవాటయ్యింది కాబట్టి పోన్లే పెళ్లి కుదిరే వరకు చదువుకుంటుందని వాళ్ళింట్లో అనుకున్నారు. సెలవులకు సత్య ఇంటికి వెళ్ళేది పద్మావతి. సత్య అత్తగారు మామగారితో పని తమలక కంగారు పడుతూ ఉండేది. పద్మ సెలవులలో ఆమెకు సాయంగా ఉండేది. సత్యకి చక్కగా పెళ్ళైంది అని పద్మ అనుకుంటే పద్మ పనే బాగుంది, చక్కగా చదువుకుంటుంది అని సత్య అనుకునేది. అన్నయ్య అని నూరారా పిలిచే పద్మ అంటే గోపాలకృష్ణకి కూడా చాలా అభిమానం. ఆమె ట్రైనింగ్ పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళ ఆఫీసులోకి కొత్తగా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావుకి పద్మ గురించి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. సత్యవతి దగ్గరుండి పద్మావతిని ముస్తాబు చేసి, చూడు, ఈ సంబంధం ఎలాగైనా కుదిరిపోతుంది, నీకు శ్రీనివాసుడొస్తాడు అని ఆట పట్టించింది. అలాగే పద్మకు ఆ సంబంధం కుదిరింది. పద్మ ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషించి సత్యకి ఖరీదైన పట్టుచీర పెట్టారు. అలా స్నేహితురాళ్ళిద్దరూ మళ్ళీ ఒకే ఊర్లో పక్కపక్క ఇళ్లలో కాపురాలు పెట్టారు. ఇంతకు ముందులాగే అన్ని విషయాలు జరిగిపోతున్నాయి. ఇద్దరూ అన్నింటిలో సమానంగా ఉన్నారు. ఇద్దరికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు 2 ఎకరాల మాగాణి భూమి పెళ్లిలో ఇచ్చారు. ఇద్దరికి 2 పిల్లలు. సత్యవతికి రాజేష్ రమ్య అయితే పద్మావతికి రమేష్ దివ్య. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అలా ఇద్దరి జీవితాలు ఒకే రేఖలో నడుస్తుండగా ఒక సంఘటన జరిగింది. పద్మ మామగారు రిటైర్ అయ్యాక కొడుకుతో కలిసి ఉండడానికి వచ్చారు. పద్మ టీచర్ ట్రైనింగ్ అయినా ఇంట్లోనే ఉండడం ఆయనకి ఏమాత్రం రుచించలేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి పద్మకు టీచర్ ఉద్యోగం తెప్పించారు. పద్మకి మొదట్లో సుతారము ఇష్టం ఉండేది కాదు. కానీ నెమ్మదిగా బయటకు వెళ్ళడం అలవాటయ్యింది. నెల తిరిగేసరికి జీతం చేతిలో పడడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. పద్మ ఉద్యోగానికి వెళ్ళడం వల్ల స్నేహితురాలిద్దరి మధ్య పొరపొచ్చాలు రాకపోయినా తాను అన్నింటిలో పద్మ కన్నా తక్కువగా ఉన్నాననే ఆత్మన్యూనతాభావం సత్యలో చోటు చేసుకుంది. దానికి ఇద్దరి అత్తగార్ల ప్రవర్తన కూడా కొంతవరకు కారణమయ్యింది. సత్య ఇంట్లో ఎంత పనైనా సత్యే చేయాలి. మొదట్లో సత్యే అత్తగారిని ఏ పని చెయ్యనిచ్చేది కాదు. కానీ పిల్లలు పుట్టాక ఆవిడ కూడా కొంత సాయం చేస్తే బాగుండునని అనిపించేది. ఇక పద్మ అత్తగారు ముందు నుంచి అన్నీ ఆవిడే చేసేవారు. పద్మ పై పనులు చేస్తుండేది. ఇప్పుడు పద్మకి ఉద్యోగం వచ్చాక ఆవిడ కోడలును ఇంకా గారంగా చేస్తున్నారు. బయటకు వెళ్ళి అలసి వస్తున్నావు అంటూ ఏ పని ముట్టుకోనివ్వడం లేదు. సత్య ఇంట్లో ఆమె అత్తగారు, చూడు సత్యవతి, చక్కగా పద్మావతి నెల తిరిగేసరికి 4 రాళ్ళు సంపాదించుకుని వస్తుంది. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు, అయినా అందం కొరుక్కు తింటామా అంటూ సూటిపోటి మాటలు మాట్లాడేది. దాంతో సత్య బాగా కృంగిపోయింది. ఇంకో విషయం సత్య గమనించింది. ఎప్పుడు సత్య అని పిలిచే అత్తగారు ఈ మధ్య సత్యవతి అని పిలుస్తున్నారు. అంటే నా మీద ఇంతకు ముందున్న అభిమానం లేదన్నమాట అనుకునేది సత్య. చాలా బాధపడేది. ఒకసారి, ఏంటి సత్య అలా చిక్కిపోతున్నావు, దిగులుగా కూడా ఉంటున్నావు అని అడిగింది పద్మ. ఏమీ లేదులే పద్మ అని సత్య దాటవేద్దామని చూసినా పద్మ చెప్పాలని మరీ బలవంతం చేస్తే, నేనేమీ సంపాదించడం లేదని
మా అత్తగారికి నా మీద చాలా చిన్న చూపుగా ఉంది పద్మ. రోజు ఆవిడ సూటిపోటి మాటలు వినలేకపోతున్నాను. ఏం చేయాలో తోచడం లేదు అంటూ తన మనసులోని సంఘర్షణని స్నేహితురాలితో పంచుకుంది. ఇదా సంగతి అని మనసులో అనుకుని, ఆవిడకు నువ్వు సంపాదించడం లేదని కాదు, నేను సంపాదిస్తున్నానని నువ్వు ఆవిడ మాటలు పట్టించుకోకు. మళ్ళీ చదువు మొదలు పెట్టకూడదా సత్య? కొంత కాలక్షేపమే కాకుండా నీ మనసు కూడా కొంత ప్రశాంతంగా ఉంటుంది. నాకెక్కడ తీరిక పద్మ చదువుకోవడానికి, పనితోనే సరిపోతుంది అన్న సత్య మాటలు కొట్టిపారేస్తూ, నేను డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను, బయటకు వెళ్ళే నేనే చదువుకుందాం అనుకుంటుంటే నువ్వెందుకు చదవలేవు సత్య? అయినా మనం కాలేజీకి వెళ్ళనవసరం లేదు కదా, దూర విద్య ద్వారానే కదా ఒకళ్ళకొకళ్ళం తోడుంటే చిన్నప్పటిలాగానే కలిసి చదువుకోవచ్చు అని చెప్పి ఊరుకోకుండా అప్లికేషన్స్ కూడా తెప్పించింది. ముందు సత్య అత్తగారు ఈ వయసులో చదువులెందుకు అన్న పద్మ గట్టిగా చెప్పడంతో కృష్ణమూర్తి కూడా ప్రోత్సహించడం వల్ల ఆవిడ ఏమీ అనలేకపోయారు. అలా వాళ్ళ జీవితాలలో కొత్త అధ్యాయం మొదలైంది. తెల్లవారుజామునే లెగిసి త్వరగా పనులు ముగించుకుని చదువుకోవడానికి కూర్చునేవారు. ఇంట్లో వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మళ్ళీ ఇంటి పనులు ప్రారంభం. అయినా సరే సత్య చాలా హుషారుగా ఉండేది. పద్మతో ఎక్కువ సమయం గడపడం, కొత్త విషయాలు నేర్చుకోవడంతో విజ్ఞానంతో ఆమె ముఖం కలకలలాడేది. కొన్ని రోజులు ఇలా గడిచేసరికి సత్య అత్తగారు కూడా సత్యతో పాటే లేచి ఆమెకు టీ కలిపి ఇచ్చి కొంత పని కూడా మొదలు పెట్టేసేవారు. వద్దన్నా వినేవారు కాదు. ఆవిడకు కోడలు చదువుకుంటుందని ఇరుగు పొరుగుతో చెప్పుకోవడం చాలా గొప్పగా అనిపించేది. అత్తగారిలో వచ్చిన మార్పుతో సత్య జీవితం సజావుగా సాగుతుంది. ఈలోగా వాళ్ళ జీవితాలలో ఇంకో మలుపు ఎదురయ్యింది. ఒకరోజు ప్రెసిడెంట్ గారి భార్య ప్రియంవద గారు పద్మావతికి కబురు పెట్టారు, ఒకసారి వచ్చి కలవమని. ఎందుకు పిలిచారోనని కంగారు పడుతూ పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పద్మావతిని చూడగానే ఆవిడ నవ్వుతూ ఎదురు వచ్చారు. అమ్మయ్య అనుకుంటూ, ఎందుకో రమ్మన్నారంటమ్మా అని అడిగింది పద్మ. ఆ రోజుల్లో ఇంకా ఎవరినైనా సరే ఆంటీ అంకుల్ అని పిలిచే సంస్కృతి రాలేదు. దగ్గర వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని పిన్ని గారు, పెద్దమ్మ గారు, అత్తయ్య గారు అని పెదనాన్నగారు, చిన్నాన్నగారు, మావయ్య గారు అని పిలిచేవారు. ఏం లేదు పద్మావతి, నీకు తెలుసు కదా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. మన స్కూలు మాస్టారు గారితో మాట్లాడాను. మగవారికి ఆయన రాయడం చదవడం నేర్పుతానన్నారు. స్కూలులోనే రాత్రి పాఠశాల నడుపుతామన్నారు. కానీ ఆడవాళ్లతోనే చిక్కు వచ్చి పడింది. వాళ్ళని రాత్రి రమ్మనడం బాగోదు, అందుకని వాళ్ళకి మధ్యాహ్నం పాఠాలు చెప్తే ఎలా ఉంటుంది అని అడిగారు. మీ ఆలోచన బాగుందమ్మా, కానీ ముందు వాళ్ళని ఇంటి నుంచి బయటకు తీసుకుని రావాలి కదా. అవును, అందుకే నిన్ను రమ్మన్నాను. నువ్వు చదువుకున్న దానివి, ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావని అనుకున్నాను అన్నారు. చదువుకోవడానికంటే ఎవరూ బయటకు రారమ్మా. దానితో పాటు కుట్లు, అల్లికలు, రకరకాల ముగ్గులు నేర్చుకోవచ్చంటే అందరూ ఉత్సాహపడతారు. తర్వాత వాళ్ళకి చదువు విలువ గురించి చెప్పవచ్చు అంటూ సలహా ఇచ్చింది పద్మావతి. సరేనమ్మా, అలాగే చేద్దాం. నేను అందరికీ వాత అందేలా చూస్తాను. కానీ వాళ్లకు అన్నీ ఎవరు నేర్పుతారు అని అడిగారు. ప్రతి వాళ్లకు ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది. అలా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు. మన ముఖ్య ఉద్దేశం అందరికీ రాయడం చదవడం రావాలని కదా. చదువు చెప్పే టీచర్ కావాలి కదా. నువ్వు ఆ బాధ్యత తీసుకుంటావా అని అడిగారు. ఆలోచనలో పడింది పద్మావతి. అవునంటే స్కూలుకు వెళ్ళి వచ్చి మళ్ళీ క్లాసులు తీసుకోవాలంటే కష్టం. కాదంటే ఆవిడకు కోపం రావచ్చు. అందుకే నేను పొద్దున నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండాలండి. నా స్నేహితురాలు సత్యవతి మీకు తెలుసు కదండి, తనని అడిగి చూస్తాను. ఒప్పుకుంటే నేను ఆదివారాలు క్లాసుకు వచ్చి చూస్తానండి అన్నది. దానికావిడ అలాగే పద్మావతి, సత్యవతిని అడుగు, అవసరం అయితే జీతం కూడా ఇద్దాం అన్నారు. దానితో పద్మ మనసు ఎగిరి గంతేసింది. సత్యకు ఈ అవకాశం ఎంత అవసరమో ఆమెకు తప్ప ఎవరికి తెలుసు. పద్మ ఇంటికి కూడా వెళ్లకుండా ముందు సత్యను కలిసింది. విషయమంతా వివరించింది. సత్యకు చెయ్యాలని ఉన్నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ముఖ్యంగా అత్తగారి అభిప్రాయం ఎలా ఉంటుందో అని ఆలోచించింది. అదే మాట పద్మతో అంటే నేను పెద్దమ్మ గారితో మాట్లాడతాను అని ఆవిడ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఆవిడతో కూడా సత్యతో చెప్పినది మళ్ళీ చెప్పింది. మీరేమంటారు పెద్దమ్మ? సత్య రావడానికి వీలు పడదంటుంది అని అంటే, అది అంతేలేవే, ప్రతిదానికి వెనకడుగు వేస్తది. అయినా ఇప్పుడు ఇంట్లో పెద్ద పనేం ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు.
ఇక మా కృష్ణుడి సంగతి నీకు తెలిసినదే కదా, దేనికి కాదనే మనిషి కాదు, నేను సత్యకి చెప్తానులే అన్నారు. అలా సత్య సమస్య తీరింది. ముందుగా సత్య, పద్మ ప్రియంవద గారిని కలిశారు. తరువాతి ప్రణాళికల గురించి చర్చించారు. ఆవిడ సభ్యులందరికీ కొంత ఫీజు చెల్లించమందామని అన్నారు. అలాగంటే ఎవ్వరూ రారేమోనని సత్య అనుమానం వ్యక్తం చేసింది. దానికావిడ ఎంతో కొంత కట్టమనకుండా ఉచితంగా నేర్పుతామంటే కొన్ని రోజులకు రావడం మానేస్తారు, అదే డబ్బు కడితే మానకుండా వస్తారు అన్నారు. అది కూడా నిజమే కదా. చివరకు సభ్యత్వ రుసుము 2 రూపాయలు. నెల నెల 1 రూపాయి కట్టమంటే అందరికీ అందుబాటులోనే ఉంటుందని భావించారు. ఆ డబ్బుతో దారాలు, సూదులు, ఎంబ్రాయిడరీ సామాను, పుస్తకాలు, పలకలు కొనాలని. సత్య జీతానికి ఆ డబ్బు సరిపోదు కాబట్టి ప్రస్తుతానికి ప్రియంవద గారే ఇస్తానని అన్నారు. వద్దండి, మండలిలో సభ్యులు పెరిగేదాకా జీతం లేకుండానే చేస్తానండి అని సత్య అన్న ఆవిడ వినిపించుకోలేదు. ప్రియంవద గారి కబురు అందుకుని ఒక 20 మంది ఆవిడ ఇంటికి వచ్చారు. మండలి గురించి ఆవిడ వివరించారు. మండలికి అభ్యుదయ మహిళా మండలి అని పేరు పెట్టారు. మండలి ప్రెసిడెంట్గా ప్రియంవద గారు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. తర్వాత సత్య, ప్రియంవద గారు జీవితకాల ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించింది. దానికి అందరూ చప్పట్లు కొట్టి ఒప్పుకున్నారు. ఇంటికి వస్తుండగా ఎందుకలా అన్నావని పద్మ సత్యని అడిగింది. దానికి సత్య నవ్వుతూ, మళ్ళీ ఎలక్షన్లు, ఆ గోలంతా ఎందుకు, తీరా ఇంకొకరెవరైనా ఎన్నిక అయితే ఆవిడ తన ఇంట్లో మండలి నడపడానికి ఒప్పుకోరు. ఆవిడ పలుకుబడి వల్ల వచ్చే విరాళాలు రావు, మండలి మూతపడే ప్రభావం ఉంది, అందుకే అలా ప్రతిపాదించాను అని వివరించింది. సత్యలో కొత్త కోణాన్ని చూస్తున్నట్టు అనిపించింది పద్మకి. అదే అంటే ఇంట్లో అత్తమామలకు కోరింది సమకూరుస్తూ, భర్తకి కోపం రాకుండా చూసుకుంటూ, పిల్లలు దారి తప్పకుండా జాగ్రత్త పడుతూ, ఇరుగు పరుగులతో సఖ్యంగా ఉండడానికి ఇల్లాలికి ఎంత నేర్పు, ఓర్పు ఉండాలో నీకు తెలీదా అని ఎదురు ప్రశ్నించింది. ఆ మాట నిజమే కదా. ఇంకా ఇంటి విషయాలకు వస్తే కోడళ్ళు ఎక్కువగా బలవంతం చేయకుండానే వాళ్ళ అత్తగారులు మండలిలో సభ్యులుగా చేరారు. ఇప్పటిలా టీవీలు, ఇంటర్నెట్లు లేని ఆ రోజుల్లో ఆడవారికి అలా మండలిలో వెళ్ళి అందరినీ కలవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉండేది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. అందరికీ మండలి బాగా అలవాటయింది. సత్య అక్షరాలు కూడా రాని వారికి ఎంతో శ్రద్ధ తీసుకుని నేర్పించేది. ఇంకా అక్షరాలు వచ్చిన వారికి చదివించేది. కొంతకాలానికి ఒకరోజు కమల అనే అమ్మాయి ప్రియంవద గారి కాళ్లకు నమస్కరించి ఆవిడ చేతిలో అరటిపళ్ళు పెట్టింది. ఏంటమ్మా అన్న ఆవిడ ప్రశ్నకి ముందుగా సత్య కాళ్లకు కూడా నమస్కరించి, ఇక్కడికి వచ్చే ముందు నాకు అక్షరం అంటే ఏంటో కూడా తెలియదమ్మా, ఇక్కడకు రావడం కూడా కుట్లు, అల్లికలు నేర్చుకుందామనే వచ్చాను. టీచర్ గారు ప్రోత్సహించడంతో అక్షరాలు నేర్చుకున్నాను. నా కొడుకు బడికి వెళ్తున్నాడమ్మా, వాడు ఏమి నేర్చుకుంటున్నాడో కూడా నాకు తెలిసేది కాదు. కానీ ఈరోజు వాడు అక్షరాలు తప్పు రాస్తుంటే నేను దిద్దానమ్మా, అంతా మీ ఇద్దరి వల్లేనమ్మా అని చెప్పింది. అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రియంవద గారు చాలా సంతోషించారు. సత్యను అభినందించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కుట్లు, అల్లికలు, వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు చదువు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించారు. అంతేకాక కొత్తగా కొందరు సభ్యులుగా చేరారు. సత్యకు పని చాలా పెరిగింది కానీ తృప్తిగా అనిపించింది. ఊళ్ళో అందరూ టీచర్ గారు అని సత్యనే అంటున్నారు. పద్మ కన్నా తనెందులో తీసిపోనని అనుకుంటే ఆనందంగా అనిపించింది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. సత్య, ఇప్పుడు ఊళ్ళో అందరికీ నువ్వే ఇప్పుడు టీచర్వి, నేను టీచర్ననే అందరూ మర్చిపోయారు అని పద్మ అంటే, ఇదంతా నీ వల్లే పద్మ, ఆ సంగతి నేనెప్పుడూ మర్చిపోను అని బదిలిచ్చింది సత్య. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. మండలి వార్షికోత్సవం సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేయాలన్నారు ప్రియంవద గారు. మండలి సభ్యులందరూ వాళ్ళకి ఎందులో ప్రావీణ్యం ఉన్నదో ఆ వస్తువులు తయారు చేస్తే చిన్న సేల్ పెట్టి ఎవరి సరుకు వాళ్ళు అమ్ముకోవచ్చని నిర్ణయించారు. అందరూ వారికి వచ్చిన కుట్లు, అల్లికలు, వడియాలు, అప్పడాలు, రకరకాల వంటకాలు, ఎంబ్రాయిడరీలు, పుట్టలు మొదలైనవన్నీ తయారు చేస్తున్నారు. సత్య అత్తగారు ఎంబ్రాయిడరీ బాగా చేసేవారు. ఇద్దరూ కలిసి జేబు రుమాళ్ళు, తలకడ గలేబుల మీద రంగురంగుల పువ్వులతో ఎంబ్రాయిడరీ చేసేవారు. ఆఖరుకు సేల్ రోజు వచ్చింది. ఈ ప్రదర్శన గురించి బాగా ప్రచారం జరపడంతో ఆ ఊరి వారే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భారీగా జనం తరలివచ్చారు. అంతవరకు ఏమీ చేయకుండా ఉన్నవాళ్ళు ప్రజల స్పందన చూసి అప్పటికప్పుడు టీ, పకోడీలు,
బజ్జీలు పునుగులు వేసి స్టాళ్లు తెరిచారు. ఇంతకు ముందు అక్కడ ఇలాంటివి జరగకపోవడం వలన ఆ ప్రదేశం అంతా జనాలతో కిక్కిరిసిపోయింది. సత్య అత్తగారు ఎంబ్రాయిడరీలో అందవేసిన చెయ్యి కాబట్టి వాళ్ళ స్టాళ్లు దగ్గర జనం ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపించారు. పెట్టినవన్నీ తొందరలోనే అమ్ముడవ్వడమే కాకుండా ఇంకా కావాలని ఆర్డర్లు కూడా వచ్చాయి. తన కళకు మంచి గుర్తింపు రావడంతో సత్య అత్తగారు చాలా ఆనందించారు. దానికి కారకురాలైన కోడలిపై అభిమానం పెంచుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇద్దరూ సఖ్యంగా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి పనులన్నీ గబగబా తెమల్చుకొని కుట్టుకోవడానికి కూర్చునేవారు. కొన్నాళ్ళకి షాపులకు కూడా ఇచ్చేవారు. చాలా రోజులకి సత్య ఆనందంగా ఉంది. ఆమె ఆనందం చూసి పద్మ ఎంతో సంతోషించేది. కాలం ఎవరి కోసం ఆగదు కదా. చూస్తుండగానే 20 సంవత్సరాలు గడిచిపోయాయి. సత్య పద్మలు మధ్య వయసు వారైతే పిల్లలు పెద్దవారు అయ్యారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అత్తామామలు చాలా ముసలివాళ్ళయి పిల్లల్ని మనవలని చూసుకుంటూ తృప్తిగా కళ్ళు మూశారు. కాలం ఎన్ని మార్పులు తెచ్చినా చెక్కు చెదరకుండా నిలిచింది సత్య పద్మల స్నేహం. పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అందరూ ఈ 2 కుటుంబాలను చూసి అసూయపడేలా ఉండేవారు. ఇంతలో ఒకరోజు సత్యవతి కొడుకు రాజేష్, పద్మావతి కూతురు దివ్య అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి తామిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామని చెప్పారు. చిన్నప్పటి నుంచి పిల్లలు నలుగురు స్నేహంగా ఉన్నా దివ్య రాజేష్లు ప్రత్యేకంగా ఉండేవారు. ఏ పనైనా ఇద్దరూ కలిసే చేసేవారు, కలిసే తినేవారు, కలిసి చదువుకునేవారు. అందువల్ల వాళ్ళు పెళ్లి చేసుకుందామంటే ఎవ్వరూ ఆశ్చర్యపడలేదు. సత్యవతి పద్మావతి ఎంతో సంబరపడిపోయారు. స్నేహితులు వియంకులు అవుతున్నారని అందరూ అభినందించారు. అదే సంవత్సరం ఊరికి దూరంగా స్థలాలు కొనుక్కుని 2 కుటుంబాలు ఒకేలా ఇల్లు కట్టుకున్నారు. త్వరలోనే రమ్యకు రమేష్కి కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశారు. రమేష్ను వాళ్ళ మామగారు పై చదువులకు విదేశం పంపించారు. రమ్య భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తుండడం వల్ల తాను కూడా కొన్ని రోజుల్లో అక్కడికి వెళ్ళిపోయింది. రాజేష్కు కూడా విదేశాల్లో అవకాశం వచ్చినా అతను దివ్య కలిసి తల్లిదండ్రులకు దగ్గరలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎంతో చెప్పిన తర్వాత హైదరాబాద్లో వచ్చిన ఉద్యోగాలలో చేరారు. సత్యవతి పద్మావతిల జీవితాలు ఒక గాడిలో పడి సజావుగా సాగుతున్నాయి. బాధ్యతలన్నీ తీర్చుకుని కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్ళు అత్తామామలు చెప్పినట్టు చేస్తూ పిల్లలకి ఇష్టమైనవే వండుతూ ఉండేవారు. ఇప్పుడు వారికి భర్తలకు ఇష్టమైనవి చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక మండలి విషయానికి వస్తే ప్రియంవద గారి తర్వాత ఆమె కోడలు సంధ్యారాణి ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇప్పుడు సభ్యులలో చాలా మంది వయసులో చిన్నవాళ్ళు. వాళ్ళు ఇంగ్లీషు చదువులు, కంప్యూటర్ విద్య మీద చూపిస్తున్న ఉత్సాహం కుట్లు, అల్లికలు, వంటల మీద చూపించడం లేదు. మారుతున్న కాలంతో పాటు అన్నీ మారాయి. మండలిలో సంధ్యారాణి గారు కంప్యూటర్ పెట్టించారు. నేర్పించడానికి టీచర్ను కూడా పెట్టారు. సత్యవతి పద్మావతి కూడా పిల్లల బలవంతం మీద కంప్యూటర్ నేర్చుకున్నారు. దానితో వాళ్ళకి ఒక కొత్త ప్రపంచం గురించి తెలిసింది. ఇంట్లో ఒక ఫోన్ ఉండడమే గగనమనుకునే రోజులు మారి ప్రతి చేతిలోనూ ఫోను ఉండే కాలం వచ్చింది. ప్రతి వారికి చేతిలోనే ప్రపంచం అంతా వచ్చి వాలినట్టు ఉంది. అప్పుడే వారి జీవితాల్లో అతి పెద్ద విషాదం చోటు చేసుకుంది. పొలానికి కౌలు సరిగ్గా ఇవ్వడం లేదని, పొలం అమ్మేద్దామని ఆ బేరసారాలు మాట్లాడడానికి ఊరు వెళ్లిన శ్రీనివాసరావు, గోపాలకృష్ణుల మోటార్ సైకిల్కి యాక్సిడెంట్ జరిగి ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కొన్నాళ్ళు వారి జీవితాలు స్తబ్దుగా తయారయ్యాయి. పిల్లలు ఉన్నన్నాళ్ళు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి వండి పెట్టడంలో కొంత వాళ్ళ బాధను మర్చిపోయారు. పిల్లలకు వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి కదా. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరూ ఒంటరిలైపోయారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉంటారన్న మాటే గాని రోజంతా ఎవరో ఒకరి ఇంట్లో కలిసే గడుపుతున్నారు. కాలం ఇలా సాగుతుండగా ఒకరోజు దివ్య రాజేష్లు వచ్చారు. మా ఇంట్లో దిగాలంటే మా ఇంట్లో దిగాలని సత్యవతి పద్మావతి ఇద్దరూ పట్టుబట్టారు. కూతురు పుట్టింట్లోనే ఉండాలని ఒకరు, కొడుకు ముందుగా తనింటికే వచ్చి తర్వాతే అత్తవారి ఇంటికి వెళ్ళాలని ఒకరు వాదించారు. అప్పటికి ఎలాగో వాళ్ళని సముదాయించి అందరూ ఒకే ఇంట్లోనే ఉన్నారు. అప్పుడే రాజేష్ దివ్యలకి ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. వంట భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నప్పుడు రాజేష్ ఇలా అన్నాడు. అమ్మా, అత్తయ్య, మీ ఇద్దరూ పుట్టిన దగ్గర నుంచి కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా ఏదో ఒకరి ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. మీ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఇంకో ఇల్లు అద్దెకి ఇచ్చుకోవచ్చు కదా.
అంతే, మళ్ళీ నా ఇంట్లో అంటూ గొడవ మొదలైంది. చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటున్న వాళ్ళిద్దరినీ చూసి రాజేష్, దివ్య నవ్వుకున్నారు. ఇక లాభం లేదని రాజేష్ 2 ఇళ్ళు ఇద్దరి పేర్ల మీద జాయింట్గా రిజిస్ట్రేషన్ చేయించాడు. డాక్యుమెంట్లు వాళ్ళ చేతిలో పెడుతూ ఇప్పుడు ఇద్దరూ హ్యాపీ కదా అన్నాడు. దాంతో ఇద్దరూ ఒక గూటి కిందకు చేరారు. ఇలా కొన్నాళ్ళు బాగానే జరిగింది. మరలా ఒంటరితనం బాధించేది. ఎంతకాలమని ఒకళ్ళనొకళ్ళు చూస్తూ కూర్చుంటారు? ఎంతసేపు టీవీ చూస్తారు? కొన్ని రోజులు చూసేటప్పటికీ ఏ సీరియల్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ముందే ఊహించేస్తున్నారు. దానితో టీవీ అంటేనే చిరాకు పుట్టింది. అప్పుడప్పుడు మండలికి వెళ్ళేవారు, కానీ వారి తరం మారిపోయింది. మండలి మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నవారికి అందరికీ గౌరవం ఉంది. అంతే, వీళ్ళు ఉన్నంతసేపు అందరూ బిగుసుకుపోయినట్టు ఉండడం గమనించారు. తరువాత ముఖ్యమైన సమావేశాలకు పిలిస్తే వెళ్ళి అడిగితే సలహాలు చెప్పి వస్తున్నారు. అప్పుడే సత్యవతికి సాయం సంధ్య ఆలోచన వచ్చింది. తమలాగే ఎంతో మంది పెద్దవారు ఒంటరిగా ఉంటున్నారు. పిల్లలు వారి గమ్యాలను వెతుక్కుంటూ దూర ప్రాంతాలలో ఉంటున్నారు. అలా అని వారికి తల్లిదండ్రుల మీద ప్రేమ లేదని అనలేము. జీవితపు పందెంలో ఒక్కసారి వెనకబడితే ఇక పైకి రావడం చాలా కష్టం. ఆ సంగతి పద్మకు, సత్యకి బాగా తెలుసు. సత్యకు వచ్చిన ఆలోచన గురించి ఇద్దరూ బాగా ఆలోచించారు. ఇప్పుడు తాము అనుకుంటున్నది తామిద్దరూ కలిసి చెయ్యలేరు. ఇప్పుడు చిన్నప్పటి ఉత్సాహం, బలం లేవు. పిల్లల సలహా, సహాయం తప్పక అవసరమవుతాయి. రమ్య కుటుంబం, రమేష్ కుటుంబం ఇండియా వచ్చి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. ఎంతగా వీడియో కాల్లో చూసినా మనవలని దగ్గరగా చూడాలని, మాట్లాడాలని ఉంది. వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు. మామూలుగా అయితే ఏదో ఒక సాకు చెప్పి ప్రయాణం వాయిదా వేసుకుంటారని, ఇద్దరికి ఒంట్లో బాగోలేదని చెప్పారు. అసలు సంగతి దివ్య, రాజేష్లకు తెలుసు. వారం 10 రోజులు సందడిగా ఇట్టే గడిచిపోయాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని అందరూ సరదాగా కాలం గడిపారు. వాళ్ళ చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ పిల్లలకి చూపించారు. సత్యవతి, పద్మావతి ఎంతో సంతోషంగా ఉన్నారు. పిల్లలకి ఇష్టమైనవన్నీ వండి పెట్టడంలో ఎంతో తృప్తి అనుభవించారు. చూస్తుండగానే పిల్లలు వెళ్లే రోజు దగ్గర పడుతుండడంతో రాజేష్ను అందరితో మాట్లాడమని అడిగారు. ఒకరోజు రాత్రి భోజనాలు అయ్యాక అందరూ కూర్చుని ఉండగా సాయం సంధ్య విషయం గురించిన ప్రస్తావన రాజేష్ తీసుకుని వచ్చాడు. దానికి ముందు కొంత వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ తోచకపోతే మా ఇళ్లకు వచ్చేయొచ్చు కదా అని రమ్య అన్నది. దానికి సత్య, పద్మ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది తమ ఒక్క సమస్య కాదని, తమలా ఒంటరిగా ఉన్న వారి కోసం ఏమైనా చేయాలనే తపన మాత్రమేనని చెప్పారు. 2 రోజుల తర్జన భర్జన తర్వాత కొంత ఆస్తి మనవల పేరు మీద పెట్టి మిగిలినది సాయం సంత నడపడానికి వదలాలని అనుకున్నారు. సత్యవతి, పద్మావతి పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల అంత బాధ్యత మొయ్యడం అసంభవం కాబట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ట్రస్ట్ గురించి అనుకోగానే పద్మావతి ప్రియంవద గారి అబ్బాయిని ఒక ట్రస్టీగా ఉండమని అడుగుదామని అన్నారు. అలాగే అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వీరిని ఆయన సాదరంగా ఆహ్వానించారు. చిన్నప్పటి నుంచి వీళ్ళ గురించి బాగా తెలియడం వల్ల వీళ్ళ ప్రతిపాదనకు వెంటనే ఆమోదించారు. అంతేగాక గవర్నమెంట్ నుంచి ఏదైనా గ్రాంట్ వస్తుందేమో కనుక్కుంటానని అన్నారు. దాంతో అంతా ఆనందించారు. వెంటనే రాతకోతలన్నీ పూర్తి చేశారు. ఎవరిని చేర్చుకోవాలో, ఎంత ఖర్చు అవుతుందో అన్నీ లెక్కలు వేసుకున్నారు. పిల్లలు కనీసం సంవత్సరానికి ఒకసారైనా రావాలని నిబంధన పెట్టారు. అలా మొదలయ్యింది సాయం సంధ్య. ఇదండి సత్యవతి, పద్మావతిల కథ. మీకు నచ్చుతుందని అనుకున్నాను. ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.